ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నేను కూడా ఈ 3:30 లైవ్లో పాల్గొంటున్నాను. పోయిన నెల మార్చ్ ఫస్ట్ వీక్ నుండి ఈ 3:30 లైవ్లో నేను కూడా పాల్గొంటున్నాను. అయితే దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే, నేను ఈ 3:30 లైవ్లో పాల్గొన్న 2 రోజుల తర్వాత నా కూతురికి జ్వరం వచ్చింది. మిడ్నైట్ 1:00 ఆ టైంలో తనకి 101 ఫీవర్ వచ్చింది. అయితే ఆ ఫీవర్ వచ్చింది, ఏం చేయాలి ఆలోచిస్తూ భయంతో ఉన్నాను. ఫీవర్ బాగా ఎక్కువ అయిపోయి తను కూర్చోలేక పడిపోయింది. అయితే జ్వరం సిరప్ ఉంటే కొంచెం ఒక 5 ml వేసి ప్రేయర్ చేసి పడుకోబెట్టాను. ఇక వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు 3:30 లైవ్ వస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తూ ఎలాగైనా ఈ బిడ్డలో ఉన్న ఈ జ్వరం వెళ్ళిపోవాలి, ఎలాగైనా తను స్వస్థత పొందాలి అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను 2 గంటల నుంచి మామూలుగా ప్రేయర్ చేసుకున్నాను. 3:30కి ఎప్పుడైతే లైవ్ వచ్చిందో నేను 3:30 నుండి 5 వరకు దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. దేవా, ఈ జ్వరం తగ్గించినందుకు నీకు స్తోత్రం, పొద్దున్నే కల్లా ఈ జ్వరం ఉండకూడదు ప్రవ్వా అని దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. ఒకవేళ ఇప్పుడంటే జ్వరం సిరప్ వేసాను, పొద్దున్నే మళ్ళీ జ్వరం ఒకవేళ వచ్చి అది వైరల్ ఫీవర్గా ఏమన్నా మారిద్దేమో. అసలు ఈ జ్వరం అనేది ఇక నా బిడ్డలో ఉండకూడదు, ఈ జ్వరం నుంచి నా బిడ్డని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం అని నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించాను. అద్భుత రీతిగా దేవుడు ఆశ్చర్యకరంగా తెల్లవారేసరికి నా బిడ్డలో ఉన్న జ్వరం అంతా చల్లబడిపోయింది. అది వైరల్ ఫీవర్గా మారిద్దేమో కొంచెం భయపడ్డాను, కానీ ఏం కాలేదు, జ్వరం అంతా తగ్గిపోయింది. ఒక్క సాక్ష్యమే కాదు, నేను ఈ 3:30 లైవ్లో పాల్గొన్న తర్వాత మా కుటుంబంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. నేను మరలా మా వదిన గారి అబ్బాయి గురించి ప్రేయర్ చేశాను. తను ఎగ్జామ్స్ రాస్తున్నాడు, 10th క్లాస్, ఎలాగైనా తను పాస్ అవ్వాలి అని. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ బిడ్డని కూడా 349 మార్కులతో దేవుడు పాస్ చేశారు. దేవునికే మహిమ. స్తుతించగా దేవుడు కార్యం చేశారు. అసలు తను వాళ్ళ అమ్మ మాట వినడు, స్కూల్కే వెళ్ళలేదు సంవత్సరం అంతా. కానీ నేను నమ్మాను, ఖచ్చితంగా నా దేవుడు సౌలు మనసును మార్చిన దేవుడు, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈ బిడ్డ మనసు మార్చి ఎలాగైనా ఈ బిడ్డను ఎగ్జామ్స్ రాపిస్తాడు అని నమ్మాను. ఎగ్జామ్ దేవుడు రాయించడమే కాదు, అవి పాస్ చేయించాడు. దేవునికే మహిమ. ఇంకా అలాగే మాకు పొలం ఉంది, పొలం పొగాకు వేస్తే ఆ పొగాకు ఇంటికి వచ్చేదాకా వర్షం పడకూడదు అని మీరు ప్రేయర్ చేస్తారు కదా బ్రదర్. ప్రకృతి మీద దేవుడు అధికారం ఇచ్చాడు మనకి, మనం స్వతంత్రించుకుందామని నేను అదే విధంగా ప్రేయర్ చేశాను. దేవా, నేను నమ్ముతున్నాను మా పొగాకు ఇంటికి వచ్చేదాకా వర్షం పడదు. దేవుణ్ణి స్తుతించాను, వర్షం పడనందుకు దేవునికి స్తోత్రం. నిజంగా బ్రదర్, మా ఇంటికి వచ్చిన దాకా వర్షం పడలేదు. 2-3 డేస్ తర్వాత వర్షం పడింది. నేను ఎంతగానో నమ్ముతున్నాను, స్తుతి ద్వారా పరిస్థితి మారిపోతుంది మా జీవితాల్లో. ఇంకా ఎన్నో కార్యాలు చేశారు దేవుడు. నా భర్తకి కూడా చంపలమ్మ వచ్చింది, అది కూడా దేవుడు స్వస్థపరిచారు. స్తుతించాను, దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, దేవుడు తనని కూడా స్వస్థపరిచారు. మరలా నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మరలా నా కూతురికి ఇదే చంపలమ్మ నా కూతురికి కూడా వచ్చింది. నేను ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఆ జ్వరం తగ్గినప్పుడే పోయిన నెలే నేను సాక్ష్యం చెప్పాలి, కానీ చెప్దాం అని వాయిదా వేశాను. అయితే ఈసారి ఈ చంపలమ్మ కనుక తగ్గితే ఖచ్చితంగా నేను అన్ని సాక్ష్యాలు కలిపి ఖచ్చితంగా నేను చెప్తానని తీర్మానం తీసుకున్నాను. ఈ చంపలమ్మ వచ్చింది, బిడ్డ ఇంకా అన్నం తినదేమో, చాలా కొంచెం దిగులు పడ్డాను, భయం వేసింది. మామూలుగానే సరిగ్గా తినదు, ఇక తినదనుకొని చాలా టెన్షన్ పడ్డాను. కానీ దేవుని మహాకృప 3 రోజుల్లో బిడ్డకి చంపలమ్మ తగ్గిపోయింది, చక్కగా అన్నం తింటుంది. మళ్ళా తనకి కంటి మీద చిన్న చిన్న బబ్బలు రావడం స్టార్ట్ అయినాయి. అవి తగ్గాలంటే ఏదో మంత్రం పెడతారు అని అన్నారు. అయితే నేను దేవుణ్ణి స్తుతించాను, దేవా మంత్రాలు కాదు,
మంత్రం నా దగ్గర ఉన్న మంత్రం అయితే యేసు రక్తం. ఇదే మంత్రం నేను చదువుతాను. స్వస్థపరిచినందుకు స్తోత్రం. ఈ మంత్రం చదువుతాను ప్రభా. ఇంకే మంత్రం నా బిడ్డ మీద ఉపయోగించకూడదు. ఈ మంత్రం చదువుతాను. స్వస్థపరిచినందుకు స్తోత్రం అని చదువుతాను. నా బిడ్డను స్వస్థపరచు. ఖచ్చితంగా నా దేవుడు 2 రోజుల్లో స్వస్థపరిచారు. అది కూడా ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు ఈ స్తుతి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు నా కూతురికి అంతా సెట్ అయిపోయింది. చంపలంబ తగ్గిపోయింది. తన కంటి మీద వచ్చిన చిన్న చిన్న బబ్బలు కూడా మొత్తం క్యూర్ అయిపోయింది. దేవునికే మహిమ. స్తుతిలో శక్తి ఉంది. స్తుతించాను. దేవుడు నన్ను ఓడిపోనీయలేదు, సిగ్గుపరచలేదు. దేవునికే మహిమ. నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.